హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెయిన్గా ధనుసు రాశి వారు దయచేసి మీరు ఇప్పుడు ఎక్కడున్నా సరే, ఏ పనిలో ఉన్నా సరే కాస్త సమయం కేటాయించి ఈ వీడియోని చాలా శ్రద్ధగా ఏకాగ్రతతో వినండి. మీరు ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఉన్నా, లేదా ఇంట్లో వంట చేస్తూ ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, వ్యాపార స్థలంలో కూర్చుని ఉన్నా సరే కాసేపు ఆ పనులన్నీ పక్కన పెట్టి నేను చెప్పేది వినండి. నేను ఎందుకు ఇంత అర్జెంటుగా మిమ్మల్ని కోరుతూ ఈ విషయాలు చెబుతున్నానంటే, ప్రస్తుత గోచార పరిస్థితులను పరిశీలిస్తే జ్యోతిష్య నిపుణులు ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తున్నారు. మీరు రాబోయే రోజుల్లో చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మాత్రం మీరు ఊహించని నష్టాలు, తీవ్రమైన మానసిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం కొన్నిసార్లు ఏ తప్పు చేయకపోయినా కష్టాలు వస్తూ ఉంటాయి. దానికి కారణం మన గ్రహస్థితులు మాత్రమే కాదు, మన ఇంట్లో మనం తెలియక పెట్టుకున్న కొన్ని వస్తువుల వల్ల ఏర్పడే నెగిటివ్ ఎనర్జీ కూడా కావచ్చు. మీకు రావాల్సిన అదృష్టం ఎలా దారి మళ్ళుతుందో, చేతికొచ్చిన డబ్బులు కంటికి కనిపించకుండా ఎలా ఖర్చయిపోతున్నాయో ఈరోజు నేను మీకు పూసగుచ్చినట్లు వివరంగా చెబుతాను. మీ ఇంట్లో ఉన్న ఒక 5 వస్తువులను మీరు వెంటనే గుర్తించి బయట పడేయకపోతే మాత్రం ఇంట్లో ప్రశాంతత లోపించి కష్టాలు పెరిగే సూచనలు ఉన్నాయని సాంప్రదాయ విశ్వాసాలు చెబుతున్నాయి. దయచేసి భయపడకండి. మిమ్మల్ని భయపెట్టాలని నేను ఈ మాటలు అస్సలు చెప్పడం లేదు. రాబోయే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి మిమ్మల్ని అప్రమత్తం చేసి తగిన జాగ్రత్తలు చెప్పడం నా బాధ్యత అనిపించింది. పనులన్నీ పక్కన పెట్టి మరీ ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో ఆపేస్తే నేను చెప్పే అసలు విషయం, ఆ పరిహారాలు మీకు అర్థం కావు. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ప్రశాంతంగా, ఓపికగా వినండి. ఈ ముఖ్యమైన విషయాల గురించి మనం పూర్తిగా మాట్లాడుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ముందుగా మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు, మీకు తెలిసిన ధనుస్సు రాశి వారికి షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక లైక్, ఒక షేర్ వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. వారి జీవితాల్లో కూడా మంచి మార్పు రావడానికి మీరే ఒక కారణమవుతారు. మనం ఒకరికి మంచి చేస్తే ఆ భగవంతుడు మనకు 10 మంచి చేస్తాడు కదా. అలాగే ఇంకొక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, కింద కామెంట్స్లో మీకున్న సమస్యలేంటో మనసు విప్పి రాయండి. మన పెద్దలు ఒక మాట పదే పదే చెబుతూ ఉంటారు కదా, మన కష్టం కానీ మన బాధ కానీ మనసులోనే ఉంచుకుని ఏడుస్తూ కుమిలిపోయే కంటే ఎవరికైనా చెబితే ఆ బాధ సగం తగ్గిపోతుంది అని అంటారు. కాబట్టి మీకు ఆర్థిక ఇబ్బందులున్నాయా, అనారోగ్య సమస్యలా, కుటుంబ కలహాల, భార్యాభర్తల మధ్య గొడవల, లేదా పిల్లల చదువులు, వారి పెళ్లిళ్ల గురించిన టెన్షన్ ఉందా, అప్పుల బాధలు మిమ్మల్ని నిద్రపోనిమ్మకుండా చేస్తున్నాయా అన్నది ఏమాత్రం మొహమాట పడకుండా కామెంట్స్లో పంచుకోండి. మీరు అలా రాయడం వల్ల మీ మనసుకి ఎంతో కొంత భారం ఖచ్చితంగా తగ్గుతుంది. మీరు ఒంటరివారు కాదు అన్న ధైర్యం మీకు వస్తుంది. అలాగే నేను కూడా మీ సమస్యలను చదివి వాటికి తగిన పరిష్కారాలు రాబోయే రోజుల్లో నా వీడియోల ద్వారా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరెవరు ఏమనుకుంటారో అని సంకోచించకుండా మీ మనసులోని బాధను తెలియజేయండి. దేవుడి దయ వల్ల మీ సమస్యలన్నీ త్వరగా తీరిపోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. ధనుస్సు రాశివారి మనస్తత్వం గురించి ముందుగా మనం కొంచెం లోతుగా మాట్లాడుకోవాలి. మీరు పుట్టుకతోనే చాలా నిజాయితీపరులు, ధర్మంగా ఉండాలి అనుకుంటారు. మనసులో ఒకటి పెట్టుకుని బయట మరొకటి మాట్లాడటం, మనుషులను మోసం చేయడం మీకు అస్సలు చేత కాదు. ఎవరికైనా సాయం చెయ్యాలి అంటే ముందు వెనుక ఆలోచించకుండా మీ దగ్గర ఉన్నది తీసి ఇచ్చేస్తారు. వాళ్ళు తిరిగి ఇస్తారో లేదో అని కూడా లెక్క చెయ్యరు. కానీ మీకు కష్టం వస్తే మాత్రం ఒక్కరు కూడా సాయం చేయడానికి ముందుకు రారు. మీరు ఎవరికైతే అత్యంత ఎక్కువగా సాయం చేశారో, ఎవరికోసమైతే మీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిలబడ్డారో వాళ్లే మీకు వెన్నుపోటు పొడుస్తారు. ఇది మీ జీవితంలో మీరు ఎన్నోసార్లు అనుభవించిన నగ్న సత్యం. అవునా కాదా మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రస్తుతం గ్రహాల పొజిషన్స్ గమనిస్తే ముఖ్యంగా గోచార గ్రహస్థితులు మీ రాశి వారికి కొన్ని సవాళ్లను విసురుతున్నాయి. మీ రాశ్యాధిపతి అయిన దేవగురువు బృహస్పతి 6వ ఇంట సంచరిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో 6వ ఇల్లు అంటే శత్రు, రోగ, రుణస్థానం అని అర్థం. అంటే మీ సొంత మనుషులే, మీ బంధువులే మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. అకారణంగా మీ మీద లేనిపోని నిందలు వేయడం, మీరు ఎంత మంచి చేసినా సరే మీకు చెడ్డ పేరు రావడం లాంటివి జరుగుతాయి. అలాగే మీరు ఏ తప్పు చేయకపోయినా సరే ఆర్థికంగా అప్పుల ఊబిలో ఇరుక్కునే పరిస్థితులు వస్తాయి. తీసుకున్న అప్పు తీర్చలేక, సమయానికి వడ్డీలు కట్టలేక మీలో మీరే మానసిక క్షోభ అనుభవిస్తూ ఉంటారు.
దీనికి తోడు మీ చతుర్థ స్థానంలో అంటే 4వ ఇంట్లో రాహువు కూర్చున్నారు. 4వ ఇల్లు అనేది సుఖస్థానం. అంటే మన ఇల్లు, మన కుటుంబం, మన తల్లిదండ్రులు, మనకు లభించే ప్రశాంతత. అక్కడ రాహువు ఉండడం వల్ల ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ, భార్యాభర్తల మధ్య అర్థం లేని అపార్థాలు, పిల్లలు మాట వినకపోవడం లాంటివి జరిగి ప్రశాంతత కరువవుతుంది. మీరు ఆఫీస్లో ఎంతో టెన్షన్ పడి సాయంత్రం ప్రశాంతంగా ఉందామని ఇంటికి వస్తే ఇంట్లో వాతావరణం మిమ్మల్ని ఏమాత్రం ప్రశాంతంగా ఉండనివ్వదు. ఇక మీ దశమ స్థానంలో అంటే రాజ్యస్థానంలో కేతువు సంచారం వల్ల మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. తృతీయ స్థానంలో శని సంచారం వల్ల మీరు ఎంతో కష్టపడితే కానీ ఫలితం దక్కని పరిస్థితి ఉంటుంది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో గ్రహాలు మీకు ఏమాత్రం సహకరించని ఈ సమయంలో మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా తోడైతే ఇక మీ జీవితం ఎంత ఇబ్బందికరంగా మారుతుందో ఒక్కసారి మీరు ప్రశాంతంగా ఆలోచించండి. గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మనం మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మన ఇంటిని చాలా పవిత్రంగా, దైవికంగా, పాజిటివ్గా ఉంచుకోవాలి. కానీ చాలామంది తెలియక లేదా బద్ధకం వల్ల కొన్ని పనికిరాని వస్తువులను, వాస్తు దోషాలను కలిగించే వస్తువులను ఇంట్లోనే దాచుకుంటారు. దానివల్ల ఇంటికి నెగిటివ్ ఎనర్జీ పట్టుకుంటుంది. సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంటి గడప తొక్కడానికి కూడా ఇష్టపడదు. లక్ష్మీదేవి లేని ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కాక ఇంకేముంటాయి చెప్పండి. అందుకే నేనిప్పుడు చెప్పబోయే ఆ 5 వస్తువులు మీ ఇంట్లో ఎక్కడ ఉన్నా సరే, అటక మీద దుమ్ములో పడి ఉన్నా, బీరువాలో ఎప్పుడో దాచిపెట్టినవి అయినా, లేదా స్టోర్ రూమ్లో మూలన ఉన్నా సరే వెతికి మరీ తీసి వెంటనే బయటపారేయండి. ఇందులో మొదటి వస్తువు ఏమిటంటే పగిలిన అద్దాలు లేదా బీటలు వారిన అద్దాలు. చాలా ఇళ్లల్లో అద్దం కింద పడిపోయి చిన్నగా పగిలినా లేదా మూలల దగ్గర బీటలు వారినా సరే, ఏముందిలే చిన్నదే కదా పగిలింది, ఇంకా ముఖం బాగానే కనిపిస్తోంది కదా అని అలాగే గోడకు తగిలించి వాడేస్తూ ఉంటారు. ఆడవాళ్లు ఉదయాన్నే అందులోనే ముఖం చూసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. మగవాళ్ళు అందులోనే చూసుకుంటూ తల దువ్వుకుంటారు. ఆఫీస్కి రెడీ అవుతారు. ఇది వాస్తుపరంగా ఎంత పెద్ద దోషమో మీకు తెలుసా? పగిలిన అద్దం అనేది రాహువుకు ప్రతీకగా చెబుతారు. మీ ఇంట్లో 4వ స్థానంలో ఉన్న రాహువుకు మీరు పగిలిన అద్దం ద్వారా నేరుగా ఆహ్వానం పలుకుతున్నారన్నమాట. పగిలిన అద్దంలో మీ ముఖం చూసుకున్న ప్రతిసారి మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ, మీ ఆత్మవిశ్వాసం మొత్తం ఆ అద్దం లాగేసుకుంటుంది అని జ్యోతిష నిపుణులు చెబుతారు. దానివల్ల మీలో తెలియని కోపం, చిరాకు, డిప్రెషన్ పెరుగుతాయి. ప్రతి చిన్న విషయానికి ఇంట్లో వాళ్ల మీద అరుస్తారు. భార్యాభర్తల మధ్య కారణం లేని గొడవలకు, ఒకరి ముఖం ఒకరు చూసుకుంటేనే చిరాకు పడే పరిస్థితికి ప్రధాన కారణం ఇంట్లో ఉండే పగిలిన అద్దాలే అని వాస్తుశాస్త్రం ఘంటాపథంగా చెబుతోంది. కాబట్టి మీరు వాడేది ఎంత ఖరీదైన అద్దమైనా సరే, దానికి చిన్న క్రాక్ వచ్చినా సరే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే తీసి చెత్తలో పారేయండి. అందులో మాత్రం మీ ముఖం చూడకండి. ముఖం అంటే మన వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాన్ని పగిలిన అద్దంలో చూసుకుని ఇబ్బందులను కొని తెచ్చుకోకండి. ఇక మీ ఇంట్లో నుంచి బయట పారేయాల్సిన 2వ వస్తువు ఆగిపోయిన గడియారాలు లేదా బ్యాటరీ అయిపోయి పనిచేయని వాచీలు. సమయం అనేది సాక్షాత్తు ఆ కాలభైరవుడి స్వరూపం. అలాగే కర్మ ఫలదాత అయిన శనీశ్వరుడికి ప్రతీక. మీ ఇంట్లో గడియారం ఆగిపోయింది అంటే జ్యోతిష్యపరంగా మీ జీవితంలో అభివృద్ధి ఆగిపోయింది, మీ ఎదుగుదలకు మీరే అడ్డుకట్ట వేసుకున్నారు అని అర్థం. చాలామంది ఇళ్లల్లో గోడ గడియారం బ్యాటరీ అయిపోయి ఆగిపోయి ఉంటుంది. వేద్దాంలే, రేపు తెద్దాంలే అని వారం 10 రోజులు అలాగే వదిలేస్తారు. లేదా ఎవరైనా పెళ్లిలో గిఫ్ట్గా ఇచ్చారని, లేదా మనకు ఇష్టమైన వాళ్ళు ఇచ్చారని పారైపోయిన చేతి వాచీలను బీరువాలో భద్రంగా దాచుకుంటారు. ధనుస్సు రాశివారు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీ జాతకంలో ప్రస్తుతం 3వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. శని ప్రభావం వల్ల మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం దక్కాలి. కానీ ఆ ప్రతిఫలం దక్కకుండా అడ్డుకునేది ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే. మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలు ఉంటే మీరు చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎంత కష్టపడినా సరే ఆ పని ఒక్క అడుగు కూడా ముందుకు సాగదు. ఈరోజు అవ్వాల్సిన పని రేపటికి, రేపు అవ్వాల్సిన పని ఎల్లుండికి వాయిదా పడుతూనే ఉంటుంది. ఉదాహరణకు, మీరొక బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నిస్తుంటే అది చివరి నిమిషంలో ఆగిపోవడం, లేదా పిల్లల చదువుల విషయంలో ఏదైనా అడ్మిషన్ కావాలంటే అది లేట్ అవ్వడం లాంటివి జరుగుతాయి. ఇంట్లో ఆగిపోయిన గడియారం ఉంటే మీ అదృష్టం మీ ఇంటి తలుపు తట్టినా సరే లోపలికి రాకుండా వెనక్కి వెళ్ళిపోతుందని నమ్ముతారు.
మీ ఇంట్లో ఏ గదిలో అయినా సరే, అది బెడ్రూమ్ అయినా, హాల్ అయినా, వంటగది అయినా సరే, ఆగిపోయిన గడియారం ఉంటే వెంటనే దానికి ఈరోజే బ్యాటరీ వేసి నడిచేలా చేయండి. ఒకవేళ అది పాడైపోయి రిపేర్కి రాని పరిస్థితిలో ఉంటే అది ఎంత సెంటిమెంట్ అయినా సరే నిర్దాక్షిణ్యంగా తీసి బయట చెత్తకుండీలో పారేయండి. పనిచేయని కాలాన్ని ఇంట్లో పెట్టుకుని మీ భవిష్యత్తుని ఇబ్బందుల్లోకి నెట్టుకోకండి. కాలం ఎవ్వరి కోసం ఆగదు. మీ ఇంటి గోడ మీద గడియారం ఆగినా సరే గ్రహాల కదలిక ఆగదు. దయచేసి ఈ సత్యాన్ని గ్రహించి వెంటనే ఈ చిన్న మార్పు చేయండి. ముఖ్యంగా మీరు గమనించాల్సిన మరియు వెంటనే వదిలించుకోవాల్సిన మూడవ వస్తువు పాతబడిపోయి చిరిగిపోయిన బట్టలు, అలాగే వాడకుండా మూలన పడేసిన పాత చెప్పులు. ధనుసు రాశి వారికి శుక్రుడు లాభస్థానానికి అధిపతిగా ఉంటాడు. శుక్రగ్రహం అంటేనే సాక్షాత్తు లక్ష్మీ కటాక్షం, విలాసం, శుభ్రత, ఆకర్షణ. మీ బీరువాలో ఏళ్ల తరబడి వేసుకొని పాత బట్టలు, రంగు వెలిసిపోయినవి లేదా ఎక్కడైనా చిన్నగా చిరిగిపోయినా సరే ఇంట్లో వేసుకోవచ్చులే అని, లేదా ఎప్పుడైనా ఇంటి పనులు క్లీనింగ్ చేసేటప్పుడు వేసుకోవచ్చులే అని దాచుకున్న వస్త్రాలుంటే వెంటనే వాటిని మీ ఇల్లు దాటించండి. చిరిగిన బట్టలు ఇంట్లో ఉంటే ఆ జ్యేష్ఠాదేవిని అంటే దరిద్రదేవతను ఆహ్వానించినట్లే అని పెద్దలు చెబుతారు. లక్ష్మీదేవి ఎక్కడైతే పరిశుభ్రత, మంచి సుగంధం, నీట్గా ఉండే వాతావరణం ఉంటుందో అక్కడే స్థిరంగా ఉంటుంది. పాత బట్టల నుండి వచ్చే ఒక రకమైన వాసన, అలాగే ఇంటి మెయిన్ డోర్ బయట లేదా బాల్కనీ మూలల్లో కుప్పగా పడేసిన పాత చెప్పుల వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా ప్రవేశిస్తుంది. పాత చెప్పులు శనిగ్రహానికి సంకేతంగా భావిస్తారు. మీరు వాడని చెప్పులు, తెగిపోయిన చెప్పులు పక్కన పడేసి ఉంచితే మీరు బయటపడే కష్టానికి, చిందించే చెమటకు ఎలాంటి గుర్తింపు రాదని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ డబ్బులన్నీ అనవసరమైన విషయాలకు వృధాగా ఖర్చవుతాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. మందులకే మీ కష్టార్జితమంతా అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజే మీరే స్వయంగా మీ బీరువాలు, బట్టల ఆరలు, షూ ర్యాకులు అన్నీ చెక్ చేసుకోండి. మీకు సరిపోనివి, బాగా పాతబడిపోయినవి ఉంటే వాటిని ఉతికి ఎవరికైనా పేదవాళ్లకు దానం చేసేయండి. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ చిరిగిపోయినవి ఉంటే మాత్రం దానం చేయకండి, చెత్తలో వేసేయండి. కానీ ఇంట్లో మాత్రం ఒక్కరోజు కూడా ఉంచుకోకండి. దీనివల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చాలా వరకు తగ్గిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి రావడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక 4వ వస్తువు చాలామంది ఇళ్లల్లో ప్రతిరోజు కనిపించేది, కానీ ఎవ్వరూ పెద్దగా పట్టించుకోనిది ఏమిటంటే వాడిపోయిన పూలు లేదా ఎండిపోయిన ముక్కలు. దేవుడి దగ్గర ఎంతో భక్తితో పూజ చేసిన తర్వాత ఆ పూలను 2-3 రోజుల వరకు అలాగే దేవుడి పటాల మీద వదిలేసే అలవాటు చాలామందికి ఉంటుంది. అవి ఎండిపోయి, వాడిపోయి, రంగు మారిపోయి రాలిపోతున్నా సరే తీయరు. దేవుడి మీద వేసిన పూలు తీస్తే పాపమేమో అని భయపడేవాళ్లు కూడా ఉన్నారు. అలాగే ఇంట్లో అందం కోసమని, ప్రశాంతత కోసమని చాలా రకాల మొక్కలు బాల్కనీలోనూ, హాల్లోనూ కుండీల్లో పెంచుతారు. అవి నీళ్లు పోయక ఎండిపోయినా సరే ఆ కుండీల్లోనే ఉంచుతారు. జ్యోతిష్యపరంగా బుధగ్రహం పచ్చదనానికి, ప్రాణశక్తికి, మన బుద్ధికి కారకుడు. ఎండిపోయిన మొక్కలు లేదా వాడిపోయిన పూలు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండే ప్రాణశక్తి దారుణంగా క్షీణిస్తుంది. ధనుసు రాశి వారికి ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే మీ రాశ్యాధిపతి గురువు. మీకు ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్ చాలా అవసరం. దేవుడి దగ్గర పెట్టిన పూలు వాడిపోకముందే, అంటే మరుసటి రోజు ఉదయం పూజ చేసే సమయానికే నిర్మలమైన మనస్సుతో తీసేసి వాటిని పారే నీళ్లలో వేయాలి, లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో చెట్ల మొదట్లో వేయాలి. ఎండిపోయిన పూలల్లో నెగటివ్ వైబ్రేషన్స్ ఆకర్షించబడతాయి అని మన పురాణాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. అలాంటి పూలు ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ తగ్గిపోయి ప్రశాంతత లోపిస్తుంది. అనురాగం ఉండాల్సిన చోట కోపతాపాలు పెరుగుతాయి. అలాగే మీ ఇంటి ఆవరణలో కానీ, బాల్కనీలో కానీ ఎండిపోయిన తులసి మొక్కలు లేదా వేరే ఏ పూల మొక్కలున్నా సరే వాటిని వెంటనే తీసేసి బయటపడేయండి. ఎండిపోయిన చెట్లున్న ఇల్లు ప్రాణశక్తిని కోల్పోతుందని వాస్తు సిబ్బునులు చాలా ఖచ్చితంగా చెబుతారు. దేవుడికి ఎంత తాజా పూలు పెడతామో వాడిపోయిన వెంటనే వాటిని తీసేయడం కూడా అంతే ముఖ్యం. నేను చెప్పబోయే 5వ వస్తువు అత్యంత కీలకమైన వస్తువు. అదేమిటంటే తుప్పు పట్టిన ఇనుప వస్తువులు మరియు పనికిరాని స్క్రాప్ సామాన్లు.
చాలా ఇళ్లల్లో అటక మీద, మంచాల కింద లేదా మెట్ల కింద తుప్పుపట్టిన ఇనుప సామాన్లు, పాత రేకులు, వాడని టూల్స్, పాడైపోయిన కత్తెరలు, విరిగిపోయిన కుర్చీలు, ఇనుప పైపులు లాంటివి ఎప్పుడూకప్పుడు పనికొస్తాయి కదా అని ఏళ్ల తరబడి దాచిపెడుతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇనుము శనీశ్వరుడికి మరియు కుజగ్రహానికి సంబంధించినది. దానికి తుప్పు పట్టిందంటే మీ జాతకంలో శని ప్రభావం నెగిటివ్గా మారుతోందని, కుజదోషం ప్రేరేపించబడుతోందని అర్థం. తుప్పుపట్టిన ఇనుము ఇంట్లో ఉంటే ఆర్థిక నష్టాలు, బయటికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు, కుటుంబంలో ఎవరికో ఒకరికి ఊహించని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అసలే ధనుసు రాశి వారికి గ్రహస్థితులు, గోచారం కొంచెం ఇబ్బందికరంగా ఉన్న ఈ సమయంలో 6వ ఇంట్లో గురువు, 4వ రాహువు ఉన్న సమయంలో ఇలాంటి నెగటివ్ వస్తువులు ఇంట్లో ఉంచుకోవడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. వెంటనే మీ ఇల్లు మొత్తం ఒకసారి శుభ్రం చేసుకుని ఇలాంటి తుప్పు పట్టిన పనికిరాని ఇనుప వస్తువులను స్క్రాప్ వాడికి వేసేయండి లేదా కవర్లో కట్టి బయటపడేయండి. పాత వస్తువులను పారేస్తేనే కొత్త అవకాశాలు మీ జీవితంలోకి అడుగు పెడతాయి. దీనితో పాటే ఇంకొక ముఖ్యమైన విషయం నేనిక్కడే చెప్పాలి. మీ పూజగదిలో పగిలిన దేవుడి విగ్రహాలు లేదా అద్దం పగిలిన దేవుడి ఫోటోలు ఫ్రేమ్స్ ఉంటే వాటిని కూడా వెంటనే తీసేయండి. మనం ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న మట్టి విగ్రహాలు, వినాయకుడి ప్రతిమలు కొద్దిగా చెయ్యో కాలో విరిగిపోయినా సరే భక్తితో వాటినే పూజిస్తూ ఉంటారు. దేవుడి మీద భక్తి ఉండడం చాలా మంచిదే, కానీ ఆగమశాస్త్రం ప్రకారం భిన్నమైన లేదా పగిలిన విగ్రహాలను పూజించకూడదు. అలా పూజిస్తే ఏకాగ్రత కుదరదు. ఆ పగిలిన భాగం గుండా నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవహించే అవకాశం ఉంటుంది. ధనుసు రాశివారు మీ కష్టాలన్నీ తీరిపోవాలి అని ఎంతో భక్తితో పూజలు చేస్తారు కదా. ఆ పూజా ఫలం మీకు పూర్తిగా దక్కాలి అంటే పూజగదిని చాలా పవిత్రంగా, ఎలాంటి పగిలిన వస్తువులు లేకుండా ఉంచుకోవాలి. కాబట్టి అలాంటివి ఏవైనా ఉంటే పారే నీటిలో, నదిలో వదిలేయండి లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో ఒక చెట్టు కింద సురక్షితంగా పెట్టేయండి. చూశారు కదా ధనుస్సు రాశివారు, ఈ 5 రకాల వస్తువులు మీ ఇంట్లో ఎక్కడా లేకుండా చూసుకుంటే మీ సమస్యలకు మీరే సగం పరిష్కారం వెతుక్కున్నట్లు అవుతుంది. ఇవి కేవలం వస్తువులు కావు, ఇవి మన ఇంట్లోకి ప్రతికూల శక్తులను ఆకర్షించే కేంద్రాలు. ఇవి బయటపడేసిన తర్వాత మీరు చేయాల్సిన పరిహారాలు, పూజా విధానాలు కూడా నేను చాలా క్లియర్గా చెబుతాను. చాలా శ్రద్ధగా వినండి. ఈ వస్తువులన్నీ ఇంట్లోంచి తీసేసి బయటపడేసిన తర్వాత ఒక బకెట్ నీళ్లలో ఒక బుప్పెడు కళ్ళుప్పు అంటే సముద్రపు ఉప్పు, కొంచెం చిటికెడు పసుపు వేసి ఇల్లు మొత్తం, ప్రతి గది, ప్రతి మూల శుభ్రంగా తుడవండి. కళ్ళుప్పుకు నెగటివ్ ఎనర్జీని కర్పూరంలా పీల్చేసుకునే అద్భుతమైన శక్తి ఉంది. సముద్రమథనం సమయంలో పుట్టిన ఈ ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఇలా ఉప్పు నీటితో వారానికి కనీసం 2 సార్లు ఇల్లు తుడవడం వల్ల, ఇన్నాళ్ళు ఆ పనికిరాని వస్తువుల వల్ల మీ ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల గాలి మొత్తం కొట్టుకుపోతుంది. ఆ తర్వాత ఇంటి ప్రధాన గుమ్మానికి శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. గుమ్మానికి మామిడాకులు లేదా బంతిపూల తోరణం కట్టండి. అప్పుడు మీ పూజ గదిలో చక్కగా ఆవు నెయ్యితో కానీ లేదా స్వచ్ఛమైన నువ్వుల నూనెతో కానీ 2 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. మీ రాస్యాధిపతి అయిన ఆ గురు భగవానుణ్ణి, దక్షిణామూర్తిని మనసారా కళ్ళు మూసుకుని ప్రార్థించండి. ప్రతి గురువారం నాడు దత్తాత్రేయుడికి లేదా సాయిబాబా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, పేదలకు శనగలు లేదా పసుపు రంగు బట్టలు దానం చేయడం వల్ల మీకు వస్తున్న అప్పుల బాధలు, మిమ్మల్ని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు మెల్లమెల్లగా తొలగిపోయి మంచి రోజులు మొదలవుతాయి. అలాగే మీ జాతకంలో శని, రాహు, కేతువుల ప్రభావం శాంతించాలంటే ప్రతి మంగళవారం మరియు శనివారం నాడు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. స్వామివారికి తమలపాకుల ఆకు పూజ చేయించండి. మీ ఇంట్లో ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఉదయం సాయంత్రం పఠించడం లేదా కనీసం ఫోన్లో అయినా ప్లే చేసి వినడం అలవాటు చేసుకోండి. సాక్షాత్తు ఆ రామభక్తుడైన హనుమంతుణ్ణి పూజించడం వల్ల, ఆయన నామం జపించడం వల్ల మీకు అద్భుతమైన మానసిక ధైర్యం వస్తుంది. ఏ కష్టాన్నైనా ఎదుర్కోగల శక్తి ఆ స్వామి మీకు ప్రసాదిస్తాడు. ముఖ్యంగా 4వ ఇంట్లో ఉన్న రాహువు వల్ల మీకు కలుగుతున్న మానసిక అశాంతి, కుటుంబ కలహాలు తగ్గాలి అంటే ఇంట్లో రోజు సాయంత్రం 6 గంటల సమయంలో స్వచ్ఛమైన సాంబ్రాణి లేదా గుగ్గిలం ధూపం వేయండి. సాయంత్రం వేళ ఇంట్లో ఎక్కడా చీకటి లేకుండా అన్ని లైట్లు వేసి ఉంచండి. సంధ్యా సమయంలో ఇంట్లో చీకటి ఉంటే ఏమాత్రం మంచిది కాదు.
ఆ సమయంలో కాసేపు టీవీలు కట్టేసి లలితా సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం ప్లే చేయండి. ఇంట్లో వాతావరణం ఎంత ప్రశాంతంగా, ఎంత దైవికంగా ఉంటే, మంత్రాల శబ్దాలు ఎంతలా వినిపిస్తూ ఉంటే గ్రహాల నెగటివ్ ప్రభావం అంత తక్కువగా ఉంటుంది. ధనుస్సు రాశివారు స్వతహాగా చాలా ధైర్యవంతులు. ఏ విషయాన్నైనా ఎదుర్కోగల సత్తా, తెలివితేటలు మీకు పుష్కలంగా ఉన్నాయి. కానీ మీలో ఉన్న ఒకే ఒక్క లోపం మీ విపరీతమైన మంచితనం. అదే మీకు కొన్నిసార్లు శాపంగా మారుతుంది. ఎవరిని పడితే వాళ్లను గుడ్డిగా నమ్మి మోసపోకండి. డబ్బుల విషయంలో చాలా ఖచ్చితంగా, నిక్కచ్చిగా ఉండండి. ముఖ్యంగా వేరే వాళ్ల కోసం బ్యాంక్ లోన్లకు జామీను సంతకాలు అంటే ష్యూరిటీ పెట్టడం, మీ దగ్గర లేకపోయినా వేరే ఎవరి దగ్గర అప్పు తెచ్చి వేరే వాళ్ళకి ఇవ్వడం లాంటివి పొరపాటును కూడా చేయకండి. ఈ గోచార కాలంలో అలా చేస్తే మీ డబ్బు మీకు తిరిగి రాకపోగా మీరే అప్పులు పాలై పరువు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి అడుగు వేయండి. ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల కూడా మీరు చాలా శ్రద్ధ వహించాలి. సమయానికి భోజనం చేయడం, ఉదయాన్నే లేచి యోగా లేదా ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. మానసిక ఒత్తిడి వల్ల బీపీ, షుగర్ లాంటివి పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి టెన్షన్ పడకండి. మీ భాగస్వామితో అంటే మీ భార్య లేదా భర్తతో అనవసరమైన వాదనలకు దిగకండి. వారు కోపంలో ఏదైనా ఒక మాట అన్నా సరే కొంచెం ఓపిక పట్టండి, సైలెంట్గా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మీ గ్రహాలు కొద్దిగా అనుకూలంగా లేవు కాబట్టి మీ నోటి నుండి వచ్చే చిన్న మాట కూడా పెద్ద గొడవకు దారితీస్తుంది. పిల్లల చదువుల విషయంలో వారిపై అతిగా ఒత్తిడి తీసుకురాకండి. వాళ్ళు మాట వినకపోతే కోపపడకుండా ప్రేమతో దగ్గర కూర్చోబెట్టుకుని అర్థమయ్యేలా చెప్పండి. మీరు ఎప్పుడూ దేవుణ్ణి నమ్ముతారు, ధర్మాన్ని నమ్ముతారు. ఆ నమ్మకమే మిమ్మల్ని ఈ కష్టాల నుండి క్షేమంగా బయటపడేస్తుంది. జ్యోతిష్యం అనేది మనల్ని భయపెట్టడానికి కాదు, రాబోయే పరిస్థితులను ముందుగా పసిగట్టి మనల్ని మనం కాపాడుకోవడానికి, మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప సాధనం. నేను చెప్పిన ఈ చిన్న చిన్న విషయాలు అంటే ఆ 5 రకాల నెగిటివ్ వస్తువులను ఇంట్లోంచి దూరంగా పారేయడం, ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం, ఉప్పు నీటితో ఇల్లు తుడవడం, 2 పూటలా దీపారాధన చేయడం, దేవుడి నామస్మరణ చేయడం లాంటివి క్రమం తప్పకుండా ఒక మండలం రోజుల పాటు అంటే 41 రోజుల పాటు పాటించి చూడండి. మీ జీవితంలో మీరే ఒక అద్భుతమైన, నమ్మసగిన కాని పాజిటివ్ మార్పును గమనిస్తారు. ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ఎలాంటి ఆటంకం లేకుండా మొదలవుతాయి. చేతిలో డబ్బు నిలుస్తుంది, అనవసరపు ఖర్చులు తగ్గుతాయి, మీ ఇంట్లో మళ్ళీ పాత రోజుల్లా ప్రశాంతత నెలకొంటుంది. మీకు ప్రశాంతమైన నిద్ర పడుతుంది. భయపడకండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారాన్ని నమ్మి ఆచరిస్తే అంతా మంచే జరుగుతుంది. నేను చెప్పిన విషయాలు మీకు స్పష్టంగా అర్థమయ్యాయని, మీరు ఈ క్షణం నుండే మీ ఇంట్లో నేను చెప్పిన చిన్న చిన్న మార్పులు చేస్తారని, ఆ వాస్తు దోషం కలిగించే వస్తువులను వెంటనే బయటపడేస్తారని నేను ఆశిస్తున్నాను. మీ కష్టాలన్నీ త్వరలోనే తీరిపోవాలని, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుణ్ణి నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీరు కూడా మీ మనసులో ఉన్న భారాన్ని, మీ టెన్షన్స్ని అంతా ఆ దేవుడి పాదాల దగ్గర పెట్టేసి ప్రశాంతంగా ఉండండి. ఏది జరిగినా మన మంచికే అనుకుని అడుగు ధైర్యంగా ముందుకు వేయండి. కష్టం శాశ్వతం కాదు. చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత సత్యమో, మీ కష్టాల తర్వాత మంచి రోజులు రావడం కూడా అంతే సత్యం. ఈ గోచార కాలం ముగిసేసరికి మీరు మళ్ళీ అద్భుతమైన విజయాలు సాధిస్తారు. చివరిగా ఒక చిన్న మాట. నేను ముందు చెప్పినట్లుగా మీ సమస్యలు ఏవైనా సరే మొహమాట పడకుండా కింద కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీకు ఇష్టమైన దేవుడి పేరును కామెంట్స్లో తప్పకుండా రాయండి. దేవుడి పేరు రాయడం వల్ల, స్మరించడం వల్ల మీ మనసుకి ఎంతో ప్రశాంతత దొరుకుతుంది. ఆ భగవంతుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ వీడియోను మీ తోటి ధనుస్సు రాశి వారందరికీ షేర్ చేసి వారికి కూడా ఈ ముఖ్యమైన విషయాలు తెలిసేలా చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.